హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఫర్విజన్ 241 2011 మోడల్లో దీన్ని ఎలా రేడియేటర్ క్లీన్ చేసుకోవాలి, ఇంజన్లో ఉన్న వాటర్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. ముఖ్యంగా మనకి క్లీన్ చేసుకోకపోతే బండి అనేది ఓవర్ హీట్ అవుతుంది, మైలేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఓకే, మీకు ఈ వీడియోలో అన్నీ పర్ఫెక్ట్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుంటే చూడండి, ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ ట్రాక్టర్ కానీ ప్రతి ఒక్క ట్రాక్టర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, అంటే మోడల్ని బట్టి వేరే ఉంటుంది. ఈ మోడల్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మన రేడియేటర్ కాడ ఇక్కడ అందరూ మ్యాక్సిమం ఇక్కడనే క్లీన్ చేసుకుంటారు. అంటే రేడియేటర్ అంటే ఇక్కడ క్లీన్ చేసుకొని ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, దీన్నే తీసేస్తారు కానీ డెప్త్గా క్లీన్ చేయరు. అంటే నేను చూసినంత వరకు అయితే ఓకే, మీకు ఆల్రెడీ ఈ వీడియో తెలుసుంటే ఓకే పర్వాలేదు, తెలియని వాళ్ళకి అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, ముందు ఇక్కడ మనం ఇక్కడ పైప్ అనేది కూడా బిక్కోవాలి. ఓకే, ఈ రేడియేటర్లో ఉన్న వాటరు చూడండి, అంత డస్ట్ లోపల ఇలాంటిది ఇంకా చాలా ఉంటుంది. మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఎలా అనేది. ఓకే, మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, మన ఫర్విజన్ బాండ్లకి అయితే ఇక్కడ ఒక నట్టు ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా, అది 14 సైజు రింగ్ వస్తుంది. ఒక రింగ్ అయినా ఫ్లాట్ అయినా మీకు అడ్జస్ట్మెంట్ బట్టి తీసుకోండి. ఒక మీట 14 బిట్ వేసినాం, కొంచెం టైట్గా ఉంటుంది, అంటే ఎప్పుడు క్లీన్ చేయలేదు కదా ఫస్ట్ టైం. ఓకే, ఈ బండికి ఇదే ఫస్ట్ టైం. చూస్తున్నారుగా, ఇక్కడ ఫస్ట్ కొంచెం ఇట్లా వస్తుంది. మనం దీన్ని ఇంకా డెప్త్గా క్లీన్ చేయాలంటే ఇది జస్ట్ అందులో ఉన్న వాటర్, ఒక మన ప్రెజర్తో ఉన్న ఒక వాటర్ పైపు, ఏదైనా ఒక ప్రెజర్ అంటే కొంచెం ప్రెజర్ ఉండాలి. అట్లా మనం ఇంచి పైపులు ఇక్కడ పెడితే మీకు ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా మీకు అందులో ఇప్పుడు ఎంత మట్టి అనేది డస్ట్ అనేది వస్తుందో మీకు బకెట్లో కూడా బట్టి చూపిస్తాను. చూడండి, అంత మురికి అంత డస్ట్ ఉండడం వల్ల బండి బాగా ఓవర్ హీట్ అవుతుంటుంది, మన మైలేజ్ కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. ఎప్పుడైనా మనం ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట రేడియేటర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంజన్ మొత్తం వాటర్ చూడండి, ఎంత మురికి ఉన్న ఎంత డస్ట్ వచ్చింది అందులో. అట్లా ఉండడం వల్ల మనకి పిస్టన్లో తిరిగేటప్పుడు మనకి ఆ వాటర్ అనేవి హీట్ ఎక్కువయ్యి బండి హీట్ అవుతూ ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బండి ఇంజిన్ అనేది హీట్ అనేది అస్సలు కాదు. ఓకే, మనం ఇక్కడ కూడా అంటే మాకు ఈ ప్రెజర్ కంటే ఇంకా వాటర్ ఇంకొంచెం ప్రెజర్ ఉంటే ఇంకా మంచిగా క్లీన్గా వెళ్ళిపోతుంది. చూడండి అంత డస్ట్ ఎలా ఉన్నదో. మీరు ఖచ్చితంగా ఇలాంటివి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, మన బండి కూడా ఎక్కువ మైలేజ్ ఇవ్వడం. హీట్ తక్కువ, మెయిన్ అయితే హీట్ అండి. హీట్ అయితే ఖచ్చితంగా మనకి డిఫరెంట్ అనిపిస్తుంది ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా ఒకరికన్నా షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్ వీడియో కాబట్టి. ఓకే, మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.